ఆరోహణ పండుగ. యేసు ప్రభువు సమాధిలో నుండి వెలుపలకు వచ్చిన దినము మొదలుకొని ఆరోహణమైన దినము వరకు మొత్తం 40 దినములు. ఆయన లేవగానే ఏమి జరిగెను? జవాబు: సమాధికి దాపిన పెద్ద రాతిని దొర్లించి వేసి దేవదూత దాని మీద కూర్చుండగా భూకంపము కలిగెను. కావలివారు ఆయన కాంతికి భయపడి చచ్చిన వారి వలె పడిపోయిరి. మేము నిద్రపోవుచుండగా శిష్యులు క్రీస్తు శవమును ఎత్తుకుని పోయిరి అని వారు అధికారులతో చెప్పిరి. ఈ మాట పట్టణవాసులు నమ్మలేదు. వారు నిద్రించుచుండగా శిష్యులను ఎట్లు చూడగలిగిరి? మొట్టమొదట స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళి ఆయన లేచిన విషయమును శిష్యులకు తెలిపిరి. ఆయన స్త్రీలకు దారిలో కనబడి లోకా, క్లెయోప అను 2 పునరుత్థాన విషయము మాటలాడుకొనుచు ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచుండగా ప్రభువు వారి సంభాషణలో కలిసి వారి గృహమునకు వెళ్ళి భోజన సమయమందు వారికి బయలుపడెను. లూకా 24వ అధ్యాయములో శిష్యులు ఒక గదియందుండగా తలుపులు వేసినను ప్రభువు లోపలికి వెళ్ళి వారికి సమాధాన వచనము వినిపించెను. ఆయన లేచెనని మొట్టమొదట ఎవరునూ నమ్మలేకపోయిరి గాని తరువాత నమ్మగలిగిరి. తోమా అను పేరుగల ఒక శిష్యుడు బొత్తిగా నమ్మలేదు గాని రెండవ మారు శిష్యుల సమాజములో నుండగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు నమ్మెను. యోహాను 20వ అధ్యాయము. ఇంకను ఆయన ఎవరికి కనబడెను? జవాబు: గలిలయలో 7 ఆయన కనబడెను. యోహాను 21వ అధ్యాయము. తరువాత ఆయన 500 మంది కంటే ఎక్కువ మందికి ఒకసారే కనబడెను. అటు తరువాత ఆయన యాకోబునకు కనబడెను. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 7వ వచనము. పిమ్మట ఆయన అపోస్తులందరికీ కనబడెను. అపోస్తుల కార్యము 1వ అధ్యాయములో ఆయన వారిని దీవించుచు పరలోకమునకు వెళ్ళిపోయెను. ఈ 40 దినములలో ఆయన చేసిన పనులు 2. మొదటిది విశ్వాసులందరికీ ప్రత్యక్షమగుట, రెండవది దేవుని రాజ్య విషయములు బోధించుట. తరచుగా కనబడిన ఎడల ఆయన లేచిన సంగతి విశ్వాసులకు వదంతిగా వినబడునే గాని నిశ్చయముగా తెలియదు. ఆయన అకస్మాత్తుగా కనబడి అకస్మాత్తుగా వెళ్ళిపోయిన ఎడల శిష్యులకు మిగల బాధగా దిగులుగా నుండును. ఇప్పుడుండట్లుండదు. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. లూకా సువార్త 24వ అధ్యాయము 52-53. ఎందుకనగా తమ గురువు సమాధిలో లేడనియు ఆయన సజీవుడుగా పరలోకములో ఉన్నాడనియు త్వరగా వచ్చుననియు తెలుసుకుని దగ్గర లేనందున దుఃఖింపక ఆనందించిరి. వారు సంతోషమునకు మేరలేదు. వారి సంతోషమునకు మరి ఒక కారణమేదనగా బోధా పని వారి చేతులకు అప్పగించుటయే, మరి ఒకటి వారిని దీవించుటయే.